సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 55వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 55వ మాటను మాట్లాడిన వారిని గురించి అలాగే మొదటి పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టైపోలతో 7 అనుభవ సాక్ష్యాల గురించి మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్లో మీరందరూ చూడవలసిందిగా ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి చూసిన వారు అనేక మందికి షేర్ చేయండి. అంతే మాత్రమే కాకుండా 333 ఎపిసోడ్లలో మరి పాత నిబంధనలో నుంచి 333 వాక్యాలు, పత్రిక నుంచి 333 వాక్యాలు, సువార్త నుంచి 333 వాక్యాలు, మొత్తం 1000 స్తోత్రములను మీ అందరికీ చెప్పబోతున్నాను. ముందుగా మొదటి పార్ట్లో 7గురు మాట్లాడి 7 మాటలలో మొదటి మాట చూసినట్లయితే
1965లో నాడు నిరుపేదలైన డైలీ కూలీలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉన్న అన్ని కులాలలో అన్ని మతాలలో ఉండే నిరుపేదలైన వారు ఆ రోజుల్లో మరి వరి చేను దుక్కు చేయటము, గట్టులంకలు వేయటము, మరి ఆకు మొడలు వేయటము, అటువంటి పనులు ఆ రోజుల్లో పనులు చేసేవారు. అంతే మాత్రమే కాకుండా అనేక మంది యజమానుల దగ్గరగా పాలితానం ఉంటూ ఆ గేదెలను కాయటం, ఆ వ్యవసాయానికి సంబంధించిన పనులు చేయటం, అటువంటి పనులు ఆ రోజుల్లో మరి అనేక నిరుపేదలుగా ఉండేవారు. ఆ రోజుల్లో ఆ పనులు చేసేవారు. మరి నేడు చూసినట్లయితే 2024లో నేడు నిరుపేదలైన వారసులు పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో మరి పనులు చేస్తున్నారు. మరి నిరుపేదలైన వారికి ప్రభుత్వ పథకాలు అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అనేక మంది గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అటువంటి నిరుపేదలకు మాట సపోర్ట్ ద్వారా పలానా చోటకెళ్ళి నీకు మంచి జరుగుతుందని అనేక మంది ఈ రోజుల్లో మాట సపోర్ట్ కూడా చేస్తున్నారు. అటువంటి మాట సపోర్ట్ చేసి అనేక రకాలుగా మనల్ని ఆదరించిన వారికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి రెండవ మాట చూసినట్లయితే 1965లో మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేక, ఆ రోజుల్లో ప్రభుత్వ పథకాలు లేక, తల్లిదండ్రుల సపోర్ట్ లేక ఆ రోజుల్లో మరి బాల కార్మికులుగా మరి తాపి మేస్త్రి చేతి కింద, ఆ బిల్డింగులలో వాచ్మెన్ కింద, మరి హోటల్లో పనిచేస్తూ, మరి చిన్న కంపెనీల్లో పనిచేస్తూ, మరి కిరాణా షాపుల్లోనూ అలాగే మెడికల్ షాపుల్లోనూ ఆ బాల కార్మికులుగా ఆ రోజుల్లో మరి చదువుకునే స్తోమత లేని వారు ఆ రోజుల్లో అటువంటి పనులు చేసేవారు. మరి నేడు చూసినట్లయితే నిరుపేదల పిల్లలు చదువుకోవడానికి అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అనేక మంది మరి సపోర్ట్ చేస్తున్నారు. అనేక మంది ఫీజులు కట్టి కూడా పిల్లలు చదివిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రులుగా మరి అప్పులు చేసి అనేక రకాలుగా మరి పిల్లలని ఫీజులు కట్టి అనేక రకాలుగా చదివిస్తున్నారు. అంతే మాత్రం కాకుండా పిల్లలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చదువుకోవడానికి డబ్బు లేకపోతే మరి బ్యాంకుల్లో మరి లోన్లు తీసుకుని ఈఎంఐలు కట్టేలాగా లోన్లు తీసుకుని మరి కన్నబిడ్డల కోసము మరి లోన్లు కడుతూ మరి బిడ్డలని ఫారిన్ కంట్రీస్లో కూడా పంపిస్తున్నారు. అంతే త్యాగం చేస్తున్న తల్లిదండ్రులకు మనం ఇప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మూడవ మాట 1965లో నాడు నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, విధవరాండ్రులు ఆ రోజుల్లో ఎటువంటి ప్రభుత్వ పథకాలు లేనందుకు, ఎవరు సపోర్ట్ లేనప్పుడు మరి కుటుంబంలో ఉన్నటువంటి రెండవ తోలనుడు వారిని సరిగా చూడకుండా, మంచి భోజనం పెట్టకుండా, మరి సదుపాయంలుగా చూడకుండా వారిని అనాథాశ్రమంలో ఆ రోజుల్లో పెట్టేవారు. 2024లో నేడు చూసినట్లయితే వృద్ధులకు, వికలాంగులకు, విధవరాండ్రులకు మరి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. వారికి పింఛన్లు వస్తున్నాయి. అందుచేత మరి రెండవ తోలనుడు వారందరినీ ఇంట్లోనే పెట్టుకొని, వారందరికీ డబ్బులు వస్తున్నాయి కాబట్టి, పింఛన్లు వస్తున్నాయి కాబట్టి, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కాబట్టి, ఆ రెండవ తోలనుడు ఇంట్లో పెట్టుకుని వారికి మంచి భోజనం పెట్టి, వారికి మంచి బట్టలు వసతి కల్పించి ఎంతో ప్రేమగా చూసే అటువంటి బుద్ధి, అటువంటి మనస్సు ఉన్న ఆ రెండవ తోలనుడికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నాలుగవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి అనేక గ్రామాలలో ఉన్నటువంటి వారు మరి వారమంతా అనేక రకాలైన పనులు చేసుకుంటూ ఒక ఆదివారమే దేవుని సంఘానికి వెళ్ళి వారు వేసుకున్న బట్టలను చూసి ఆ రోజుల్లో వీరి సంఘానికి వెళ్ళి వస్తున్నారు, వీరి క్రైస్తవ కుటుంబం చర్చికి వెళ్ళి వస్తున్నారు అని వారు వేసుకున్న బట్టలను చూసి ఆ రోజుల్లో గుర్తింపు ఉండేది. వారమంతా వారు ఏమేమి పనులు చేసేవారంటే వరి చేను కోయటం, దుక్కు దున్నటం, అటువంటి వ్యవసాయానికి సంబంధించిన ఆ పనులన్నీ పుట్టుక క్రైస్తవులు ఆ రోజుల్లో అటువంటి పనులు చేసేవారు. మరి నేడు 2024లో నేడు పుట్టుక క్రైస్తవులు వారసులుగా ఉన్నటువంటి మనం పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో మరి గొప్పగా ఉంటున్నాము, గొప్పగా ఆశ్రయించబడ్డామంటే కారణం ఆ రోజుల్లో పుట్టుక క్రైస్తవులుగా, పూర్వీకులుగా ఉన్నటువంటి మనకు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనకు ఆ రోజున వారు చేసిన ప్రార్థన ఫలితంగానే ఈరోజు ఇంత గొప్ప కోటీశ్వరులుగా పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటూ మంచి ఉద్యోగాలు చేస్తున్నామంటే అటువంటి పుట్టుక క్రైస్తవులు అనేటువంటి పూర్వీకులైన వారికి, తల్లిదండ్రులైన వారికి ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఐదో మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ కష్టఫలితో, పేదరికంతో సువార్త పరిచర్యలు చేసి పూర్వీకులుగా ఉంటూ కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, సైకిల్ కూడా కొనుక్కునే స్తోమతలైనటువంటి వారు ఆ రోజుల్లో పాస్టర్లుగా మనం నడుచుకుంటూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసే అటువంటి గొప్ప సువార్త చేసినటువంటి ఆ పాస్టర్లకు, పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 2024లో నేడు అటువంటి పాస్టర్లకి వారసులుగా పుట్టినటువంటి వారు 3 రకాల పాస్టర్లు దేవుని పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటున్నారు.
మరి మొదటి రకం పాస్టర్లు చూసినట్లయితే వారికి వారసులుగా పుట్టిన పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుని టీవీలో లైవ్ ద్వారా మరి వాక్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా పేద ప్రజలందరి కోసం మరి సహాయం చేసి మరి సపోర్ట్ చేసే పాస్టర్లుగా కొంతమంది పాస్టర్లు మనం చూస్తున్నాం. అలాగే రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి వారి చర్చలలో జీతాలు తీసుకునే వారిగా ఇతర పాస్టర్లుగా 10 మంది పాస్టర్లుగా మరి సంఘానికి వచ్చి ఆ సంఘంలో స్వార్థ పరిచర్య చేస్తూ మరి పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి పడక గొడవలు, అలాగే 5 మంది పాస్టర్లు ఉన్న వారికి గొడవలు, 10 మంది పాస్టర్లు ఉన్న వారికి గొడవలు. ఆ పాస్టర్లు సంఘస్థులతో, సంఘ పెద్దలతో, శ్రేయ సమాజంతో, యవనస్తులతో, మరి సండే స్కూల్ టీచర్స్తో గొడవలు పెట్టుకొని ఆ సంఘాన్ని 2 రకాలుగా చీల్చివేసి మరి ఒక గ్రూప్ పెద్ద పాస్టర్కి, రెండవ గ్రూపు చిన్న పాస్టర్కి అయ్యేలాగా మరి గొడవలు పెట్టి అటువంటి పాస్టర్లు రెండవ రకం పాస్టర్లుగా మనం ఈ రోజున అనేక మంది పాస్టర్లు మనం చూస్తున్నాం. మూడో రకం పాస్టర్ చూసినట్లయితే పల్లెటూర్లలో కానీ, పట్టణాలలో కానీ, ఫారిన్ కంట్రీలో కానీ స్వార్థ సేవ చేసే పాస్టర్లు కాదు వీరు. వీరు ఎక్కడ స్వార్థ సేవ చేస్తున్నారంటే కొండ ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి వాక్యాన్ని అందించి మరి జైల్లో ఉన్న ఖైదీలకు వాక్యాన్ని అందిస్తున్నారు. అడవి ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని అందిస్తున్నారు. టీవీలో చెప్పే పాస్టర్ల కంటే, సంఘంలో చెప్పే పాస్టర్ల కంటే నడుచుకుంటూ కొండ ప్రాంతాలకు, గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మరి జైలు ఖైదీలకు, చదువుకోలేనటువంటి అటువంటి ప్రాంతాలకు వెళ్ళి మరి వాక్యాన్ని అందించి వారి మార్పు చెందే విధంగా వాక్యాన్ని అందిస్తున్నటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన సంఘస్థులు మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ట్రెజరర్గా, సంఘ పెద్దలుగా, శ్రేణ సమాజంగా, సంఘస్థులుగా అందరూ కలిసిమెలిసి దేవునికి భయపడి సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా స్వార్థ సేవ చేసేవారు. 2024లో నేడు సంఘస్థులుగా 7 రకాల పరిచర్యలు చేస్తున్నారు. మరి స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ 7 రకాలైన పరిచర్యలు చేస్తున్నారు. వారు ఎలా చేస్తున్నారంటే సంఘంలో ఒక రకంగా ఉంటున్నారు, వారి కుటుంబంలో, వారింటిలో మరి వేరే రకంగా ఉంటున్నారు. వారు ఎలా ఉంటున్నారంటే మొదటి రకం చూసినట్లయితే సంఘములో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాతి గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం కోడల్ని బాధపెట్టడం, కూతుర్ని, కొడుకుని, భార్యని బాధపెట్టడం, అలాగే అల్లుడిని బాధపెట్టడం, మనవల్ని బాధపెట్టడం, మనవరాలను బాధపెట్టడం, అటువంటి బుద్ధి మార్చుకోమని ప్రేమతో మీకు నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో శ్రేయ సమాజంగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మంచి ప్రార్థనా పరురాలుగా, వాక్యం చెప్పేవారుగా, ఉపవాసాలు ఉండేవారుగా ఆ సంఘములో అసురులు అందరికీ కనిపిస్తారు. కానీ వారి ఇంటిలో మాత్రం భర్తను బాధపెట్టడం, కోడలను బాధపెట్టడం, మరి ఆడపడుచుని బాధపెట్టడం, వదినని బాధపెట్టడం, అన్నని బాధపెట్టడం, మరి కొడుకు పిల్లలను ఒక రకంగా చూడటం, కూతురు పిల్లలను ఒక రకంగా చూడటం, అందరినీ, చిన్నపిల్లలని కూడా చూడకుండా అందరినీ బాధపెట్టి ఆ బుద్ధిని మార్చుకోమని ప్రేమతో మీకు నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నానని సిస్టర్. మూడవ రకం సంఘ పరిచర్యలో సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాతి గలవారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అల్లుడిని బాధపెట్టడం, మరి కూతుర్ని బాధపెట్టడం, కోడల్ని బాధపెట్టడం, కొడుకుని బాధపెట్టడం, భార్యని బాధపెట్టడం, మనవల్ని, మనవరాలను బాధపెట్టడం, ఈ రకంగా అటువంటి బుద్ధి ఉంటే అటువంటి బుద్ధిని మార్చుకోమని ప్రేమతో నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నానండి బ్రదర్. 4వ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతి గలవారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అన్నని బాధపెట్టడం, మరి వదిలిని బాధపెట్టడం, అన్న పిల్లల్ని బాధపెట్టడం, మరి వియ్యంకుడిని, విప్రాలను బాధపెట్టడం, మరి తోడుకోళ్ళని బాధపెట్టడం, మరి అత్తామామలను బాధపెట్టడం, తల్లిదండ్రులను బాధపెట్టడం, అటువంటి బాధపెట్టే బుద్ధిని మార్చుకోమని ప్రేమతో మీ అందరికీ నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నానండి బ్రదర్ అండ్ సిస్టర్. ఈ రకంగా సంఘములో ఒక రకంగా, ఇంటిలో ఒక రకంగా మరి బాధ పెట్టి అటువంటి బాధని మార్చుకున్నట్లయితే దేవుడు మీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తారని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 7వ మాట 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉండేవారు. వారానికి ఒక్కసారి సంఘానికి వెళ్ళి వచ్చేవారు. వారి కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఆ రోజుల్లో ఆ క్రైస్తవ కుటుంబాలు అందరూ ఉండేవారు. 2024లో నేడు క్రైస్తవ కుటుంబములుగా పట్టణాలలో, ఫారిన్ కంట్రీస్లలో ఉంటున్నారు. 24 గంటలు దేవుని వాక్యం వింటున్నారు. అయినా ఒకే ఇంటిలో ఉంటున్నారు. కానీ వారికి సంతోషము లేదు, సమాధానము లేదు, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఒకే ఇంటిలో ఉంటున్న
అక్క చెల్లెలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అక్క చెల్లెలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అక్కను చెల్లెలను కలిపేది మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెద్ద అక్క చెల్లెలను విడదీసేది కూడా మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అక్క చెల్లెలను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న రెండవ అక్క చెల్లెలను విడదీసేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ విడదీసేదే మాట. అందుకోసమే బ్రదర్ అండ్ సిస్టర్, మీ నోటిని అదుపు చేయండి, మీ మాటను పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి. అప్పుడే మీరు నిజమైన క్రైస్తవులుగా దేవుణ్ణి స్తుతించి మహింపరిచి గణపరిచేవారుగా ఆశీర్వదించబడే కుటుంబంగా మీరు ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతిగీతం విందాం. స్తుతిగీతం విన్న తర్వాత దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టేఫల గురించి, 7 అనుభవ సాక్ష్యాల గురించి 3వ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 1000 స్తోత్రములు చెల్లించడం గురించి మీ అందరికీ నా అనుభవం సాక్ష్యం ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూర్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి 7 అనుభవ సాక్ష్యాలు చూసినట్లయితే, మొదటి అనుభవ సాక్ష్యం
నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 55వ మాట సపోర్ట్ చేసిన వారు 24 గంటలు జ్వరంతో బాధపడుతున్నప్పుడు నాకు మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రభునందు నిద్రించిన పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యతో బాధపడేవాడిని. ఉద్యోగం ఇప్పిస్తానని ఆయన ఉద్యోగం ఇప్పించినందుకు అనేక రకాలుగా తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేకుండా, కడుపు నుండి తిండి లేకుండా, ఉండడానికి రూమ్ లేకుండా, వంట చేసుకోవడానికి పాత్ర లేకుండా అనేక రకాలుగా మరి ఆ నిరుద్యోగ సమస్యతో ఆ రోజుల్లో బాధపడేవాడిని. మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు మరి హైదరాబాద్లో మార్బుల్ గ్రెనేట్ టైల్స్ పని నేర్చుకోవడానికి పనికి వెళ్ళినప్పుడు నాకంటే సీనియర్ మేస్త్రులు నేను అక్కడ పని మంచిగా నేర్చుకుంటానని, నాకు వారికంటే ఎక్కువ కూలి ఇస్తారని, మరి నేను పట్టుకెళ్ళిన అన్నం బాక్స్లో అన్నమంతా తినేసి అన్నం బాక్సులో మరి ఇసుకను, కంకరను, సిమెంట్ని, మరి కంకరాళ్ళని, మరి మార్బుల్ రాళ్ళని, టైల్స్ ముక్కల్ని ఆ బాక్సులో పెట్టి ఉంచేవారు. నేను మధ్యాహ్నం భోజనం చేద్దామని చూసేసరికి అన్నం బాక్సులో మన అన్నం లేకుండా ఉండేది. అయినప్పటికీ వారిని ఏమీ అనకుండా మరి మధ్యాహ్నం భోజనం లేకుండా అలాగే ఆ పస్తుతోటే ఆ మార్బుల్ గ్రెనేట్ పని ఆ రోజంతా పని చేసేవాడిని. మరి నాలుగవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో అనేక రకాల ఆర్థిక సమస్యలతో నేను బాధపడటం జరిగింది. మరి 20 రూపాయలు, 15 రూపాయలు కూలి పనికి వెళ్ళినప్పుడు ఇంటి కట్టుకోవడానికి, ఇంటికి సంబంధించిన సరుకులు తేవడానికి డబ్బులు సరిపోలేనప్పుడు మరి అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి అనేక రకాల ఆర్థిక సమస్యలతో ఆ రోజుల్లో నేను బాధపడటం జరిగింది. మరి ఐదవ అనుభవ సాక్షి చూసినట్లయితే 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల మరి అద్దెలు ఇంట్లో ఉండటం అటువంటి పరిస్థితి ఆ రోజులో ఉండేది. ఎక్కడైతే తక్కువ అద్దె ఇల్లు ఉంటుందో మరి వెతుక్కుంటూ చూసుకుంటూ మరి ఇల్లు మారి అలాగే 12 ఇల్లులు మారి 12 చోట్ల మరి హైదరాబాద్లో అద్దెకు ఉండటం జరిగింది. మరి ఆరవ అనుభవ సాక్షి చూసినట్లయితే 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు మరి హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో ఆ రోజుల్లో బాధపడటం జరిగింది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనం లేనందున ఆ టైల్స్ పని, మార్పులని, గరిని పని నేర్చుకున్నందు వలన 7 రకాలైన అనారోగ్యాలకు నేను గురి కావడం జరిగింది. 7 రకాలైన అనారోగ్యాలలో 5వ రకం అనారోగ్యం ఏంటంటే 2 ఏళ్ళు కళ్ళు మరి వంకర పోయినప్పుడు మరి అనేక రకాలుగా ENT హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వారి అనేక రకాలుగా అనారోగ్యాలతో ఆ రోజుల్లో ఆర్థిక సమస్యలతో అనేక అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు 7వ రకం అనుభవ సాక్ష్యం 1994లో దేవుని దర్శనము, దేవుని స్వస్థత పొందుకున్న నేను, శిలువలో మాట్లాడిన 7 మాటల్లో దర్శనము చూసిన నేను, మరి యేసుక్రీస్తు శిలువపై మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలను నేను గుర్తు చేసుకోవడం జరిగింది. మరి మొదటిగా 150 కేజీల బరువు గల శిలువను మోస్తూ, రెండవదిగా 15 అడుగుల ఎత్తుగల శిలువను మోస్తూ, మూడవదిగా 8 అడుగుల వెడల్పుల గల శిలువను మోస్తూ, నాలుగవదిగా 350 మంది సైనికులతో, మరి 5వదిగా 50 గుర్రపురవతులతో, 6వదిగా 3 సార్లు యేసుక్రీస్తు క్రిందకు పడిపోవటం, 7వదిగా 5480 శరీరంపై గాయములతో, 8వదిగా 17 తలలో లోతైన గాయములతో, 9వదిగా 17 గంటల పాటు నీరు లేకుండా ఉండటం, 10వదిగా 150 వీపుపైన గాయములతోటి, 11వదిగా 6.5 లీటర్లు రక్తం చిందించి, 12వదిగా శిలువలో 7 మాటలలో 5వ మాట చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో నేను తప్పికొనుచున్నాను అనే మాట యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన ఆ 7 మాటలను ఆ శిలువ దర్శనం ద్వారా చూసిన నేను, మరి 3వ పార్ట్లో మరి దేవుని వాక్యం సంబంధం కలిగిన నేను 7 మాటలతో 7 రకములుగా 1000 స్తోత్రం ఉచ్చరించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం కొరకు పాత నిబంధన 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 55వ స్తోత్రం, యోనా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో ఆకాశమందుండు దేవుడైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెందమని దేవుని ప్రతి ఉదయమున స్తుతించుట మన కుటుంబంలో సంతోషం కలుగుతుందని నా అనుభవ సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మయపరచుట కొరకు పత్రిక పాఠ్యంలో 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 55వ స్తోత్రం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో 7 నక్షత్రములను కుడిచేత పట్టుకునే వాడవైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుణ్ణి స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సమాధానం జరుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రమున కనపరచుట కొరకు సువార్త పాఠ్యంలోని 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 55వ స్తోత్రం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో
నీతి స్వరూపుడగు తండ్రివైన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుణ్ణి స్తుతించి మహింపరిచి కనపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము సమాధానము మరి సంపూర్ణమైన ఆరోగ్యంగా మనం అందరం ఉంటామని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 4వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞతా కానుకలు ఇచ్చుట గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే డైలీ కూలి పనులు చేసుకుంటున్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో, మరి ఎవరైతే అనేక రకాలుగా రిక్షాలు తొక్కుతూ ఆటోలు నడుపుకుంటూ క్యాబులు నడుపుకుంటూ ఎవరైతే జీవనోపాధి కొరకు ప్రతిరోజు మరి పనులు చేసుకుంటున్నారో అటువంటి వారు అటువంటి సమస్యల నుంచి మీకు విడుదల కావాలంటే మీరు ప్రతి ఆదివారం దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు వారమంతా వచ్చిన దానిలో దేవునికి దశమభాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా వారం వారం అయ్యే ఇంటి ఖర్చుల నుంచి కూడా దేవునికి దశమభాగం ఇవ్వండి. అంతే మాత్రమే కాకుండా నెల నెల మీకు వచ్చే జీతాల నుంచి దేవునికి దశమభాగం ఇవ్వండి. నెల నెల అయ్యే ఇంటి ఖర్చుల నుంచి కూడా దేవుని దశమభాగం ఇవ్వండి. ఎక్కడైతే మీరు మరి ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకుంటున్నారో ఆ సంఘానికి ఇచ్చినట్లయితే ఆ సంఘ కాపరి వాక్యం అనేక మందికి చెప్పడం ద్వారా ఆ వాక్యాన్ని ద్వారా రక్షణ పొంది ఆ వాక్యం ద్వారా అనేక మంది మార్పు చెందిన కుటుంబాలకి కారకులు మీరే అయ్యే గొప్ప భాగ్యం మీకు కలుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చిన ఆ కానుకల ద్వారా మీ కుటుంబంలో సంతోషం సమాధానం సమృద్ధి కలిగి మీకున్నట్టే ఆర్థిక సమస్యలోంచి నిరుపేదలుగా ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు సాయంత్రము కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, దేవుడు క్రైస్తవ కుటుంబానికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే అన్ని కులాల వారిని అన్ని మతాలలో ఉన్న కుటుంబాలని అందరినీ కూడా దేవుడు ప్రతిరోజు కాచి కాపాడినందుకు మనమే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో సంతోషము సమాధానము సమృద్ధిగా మనందరినీ ఆశీర్వదిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. ప్రతిరోజు కూడా నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కావాలకు జన్మనిచ్చినందుకు అనేక మంది హాస్పిటల్లో సంపూర్ణ స్వస్థ పొందుకున్నందుకు, అలాగే మరి రాష్ట్రపతి ప్రధానమంత్రి అలాగే గవర్నర్లు ముఖ్యమంత్రులు ప్రభుత్వ అధికారులు మరి లాయర్లు మరి జడ్జీలు పోలీస్ అధికారులు అంతే మాత్రమే కాకుండా సిఆర్పిఎఫ్ జవాన్లు మిలిటరీ వారు కుటుంబాలు అందరి కుటుంబాలు మరి ముఖ్యమంత్రులు ప్రభుత్వ అధికారులు అందరి కుటుంబాలని దేవుడికి ప్రతిరోజు కాసి కాపాడేందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబాలని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో స్తుతించడం గురించి సాక్ష్యం ఏమిటంటే, 55వ ఎపిసోడ్లో 55వ మాట గురించి, 55వ స్తుతి గురించి, 55వ మహిమపరచడం గురించి, 55వ ఘనపరచడం గురించి, 55వ కృతజ్ఞత కానుకల గురించి, 55వ కృతజ్ఞత స్తుతించడం గురించి, 55వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 55వ వేకోజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 55వ కలిపే మాట గురించి, 55వ విడదీసే మాట గురించి చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకోజామున విజ్ఞాపన ప్రార్థన మీరు నేను చేయవలసిన ప్రార్థన ఎవరి కోసం అంటే, ఎవరికైతే వివాహాలు జరగట్లేదు, ఎవరికైతే గర్భఫలం కలగట్లేదు, ఎవరికైతే ఉద్యోగాలు లేవు, ఎవరికైతే ప్రతిరోజు మరి పని చేయడానికి పని దొరకట్లేదు, ఎవరైతే బిల్డింగులలో నష్టపోతున్నారో, ఎవరైతే షాపులు పెట్టి నష్టపోతున్నారో, ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి డబ్బు లేక బాధపడుతున్నారో, ఎవరైతే అప్పులు తీరక బాధపడుతున్నారో, ఎవరికైతే స్థలాలు అమ్ముడిపోక బాధపడుతున్నారో, ఎవరికైతే మరి విదేశాలు వెళ్ళడానికి వీసా రాకుండా బాధపడుతున్నారో అటువంటి వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఈ దినాన్ని ప్రభా 55వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇగో తండ్రి, నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదని ఆడులేని కార్యక్రమం ప్రభా టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తూ వారి మనసులో ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా మీరు దయచేసినందుకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి. ఇతరాన్ని నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కావాలకు జన్మించిన తల్లి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే పుట్టినరోజు పెళ్లి రోజు అలాగే నూతనంగా వివాహం జరుపుకుంటున్న వారి నూతనంగా గృహప్రవేశం జరుపుకుంటున్న కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో, ఎవరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో, ఎవరైతే ఉద్యోగం రాక పిఆర్ రాక అలాగే తండ్రి నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారి కుటుంబాలు ఇప్పుడే మీరు శుభకార్యం జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నారు తండ్రి. అలాగే తండ్రి ఈ దినాన్ని స్కూల్కి వెళ్ళి చిన్న బిడ్డల్ని మరి కాసి కాపాడినందుకు, ఎవరసలు కాలేజీకి వెళ్ళి వచ్చినందుకు, భార్య భర్తలు ఉద్యోగ నిమిత్తమై వెళ్ళి వచ్చేవారిని కాపాడినందుకు, అంతే మాత్రం కాకుండా విదేశాల ఫారిన్ కంట్రీకి వెళ్ళేవారిని వచ్చేవారిని మీరు కాసి కాపాడండి. వాహనాలు నడిపితే డ్రైవర్ అందరిపై మీకు హస్తము కాపుదల ఉంచండి. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గం తోడుగా ఉండి మీ దయలో మీ కాపుదల కాసి కాపాడి వారు అడిగినవన్నీ కూడా మీరు దయచేసినందుకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చేయించుకుంటూ మా ప్రభును మీ ప్రియకరం యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి పడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాను. ఈ రోజున 55వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 55వ ఎపిసోడ్ మాటలు విన్న మీరందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 55వ ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.